అంటే ఇప్పుడు చూస్తే గనక నెయ్యి గురించి ఐ మీన్ లడ్డు అపవిత్రమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాలేసుకున్నారు, దానికి ప్రక్షాళనగా చేశారు అనే ఇది ఉంది. సో అది కూడా అదంతా కావాలని చెప్పేసి ఇది తప్ప, కావాలని చేశారు తప్ప ఏమీ లేదు, ఆయన కరెక్ట్గా చేయట్లేదు అని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా మీరు వేలో వచ్చారు. మీరు చెప్పేటప్పుడు ఏం చెప్పారు? మీరు రీసెంట్ డేస్లో చూస్తే ప్రకాష్ రాజ్ గారి పోస్టులు చూస్తే కనుక మీరు బిగినింగ్లో మీరు ఎక్కడ ఉన్నారు, స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఉన్నంత ఇది వన్స్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అంతగా పట్టించుకోవట్లేదు, హిందూ ధర్మం ఇవన్నీ అవసరం లేదు, ఇదంతా ఓట్ల కోసమో లేదు బీజేపీ వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి వన్ ఆఫ్ ఇది అని చెప్పేసి ఆ మాల వేసుకున్న దాని గురించి కూడా చాలా కాంట్రవర్సీ చేశారు. మీరు ఏమంటారు దీని గురించి? ఇప్పుడు ప్రక్షాళన జరిగింది కాబట్టి ఆయన ఒక మానవతా దృక్పథంతో తప్పు జరిగింది కాబట్టి లెంపలేసుకొని అందరి తరపున ఆయన చేశారు. ఏదైతే మాల వేసుకొని నియమనిష్టలతో ఆయన చేశారు. మరి అది నిజం బయటపడలేదా? మొన్న అరెస్ట్ చేశారు కదా, ఇది లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగిందని తెలుసు కదా, అది అందరికీ తెలుసు కదా. మరి ఈరోజు ఏం జరగలేదు అనుకుంటే ఎట్లా? చేసిన తప్పును ఒప్పుకోవాలి కదా. మరి మేమేమి చేయలేదు, వీళ్ళే కావాలని చేశారని చెప్పి కోకొలలుగా మాట్లాడారుగా. మరి అది విషయం బయటపడి అందరిని అరెస్ట్ చేశారు కదా మొన్న. మరి దానికి ఏ సమాధానం చెప్తారు? వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారండి. తర్వాత దట్టు ప్రకాష్ రాజ్ గురించి చెప్పారంటే, ఇప్పుడు ఆయన ఏదైతే పదవిలోకి వచ్చే ముందు తెగ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఏం చేయట్లేదంటే ఏం చేయాలంట ప్రకాష్ రాజ్ గారికి? ఏం చేయాలి అంటే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, డెవలప్మెంట్ మీద. అంటే ఇప్పుడు హిందూ ధర్మం అనే దాని గురించి కానీ ఇలాంటి దాని మీద ఇంకా ప్రజల్ని మతము విద్వేషించేలాగా చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనే ఒక ఇది వినిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు మీరు చూస్తే పోస్ట్లో రెగ్యులర్గా ఆయన్ని ఫాలో అయితే కనుక ఆయన ఏంటంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాదు. సో ఈ యొక్క దేశంలో బతుకుతూ ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఆయన మాటలు కూడా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం నాకైతే లేదనిపిస్తుంది.